నేనేది ఈ వార్త వేయండి, ఈ వార్త వేయకూడదు అని మా ఎడిటోరియల్ వాళ్ళకి చెప్పను. మీరు కావాల్సింటే కనుక్కోవచ్చు. జగన్ హయాం ఉన్నప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. పెడతాం. న్యూట్రాలిటీ ఉంచారు. చాలాసార్లు ఇచ్చాము. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి ఆ ముగ్గురు అని నా మీద అన్ని క్రిమినల్ కేసులు పెట్టి. ముగ్గురేంటి సార్? ఇద్దరే అనుకుంటాగా, ఏవిఎన్ మీరు ఈనాడు. ఈనాడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఆ సపోర్ట్ ఉంది. మమ్మల్ని ముగ్గురిని టార్గెట్ చేసాడు, బోల్డని కేసులు పెట్టాడు మా మీద. జగన్ గారా? రాజద్రోహం కేసు పెట్టాడు 124A. సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాము. మామూలుగా హింస పెట్టలేదు, నా మీద రెక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది క్రిమినల్స్ని పంపించి. అప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ మూవ్మెంట్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పోవద్దండి అని. అప్పటికప్పుడు నేను పోయి ఒక సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకున్నాను. అంత దాకా వచ్చిందా సార్? సో ఇప్పుడు మీరు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలిసింది ఇట్లా జగన్మోహన్ రెడ్డి రెక్కి చేస్తున్నాడని. అప్పుడు నాకు 4 గన్మెన్లు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. సో ఆ విధంగా స్ట్రగుల్ అయ్యాను, కానీ ఎప్పుడు కూడా వెనక తగ్గలేదు. నా ఆశయం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు డివేట్ కాలేదు నేను. అంతే. ఈ అమరావతి రైతులు వెంబడి నేను నిలబడ్డాను. కొంతమంది మధ్యలో వదిలేశారు. ఆ విషయంలో డే 1 నుంచి లాస్ట్ దాకా 5 ఏళ్ళు నేను పోరాడినాను. అవును, ఆ విషయంలో ఏ మాట కా మాట చెప్పాలి. కానీ నాకేమి ఆశించేం లేదు. అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో, మళ్ళీ రాజధాని ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను ఉంటానో లేదో అది కూడా. రైతు పక్షాన అలా మీరు ఓపెన్ గా నిలబడి. నేను రైతునే కదా, రైతుల కష్టాలు తెలుసు కదా. ఇట్లా చేసాం, కానీ ఏదో ఆశించో లేదా అదో ఇదో అదేం లేదు. ఓకే. సో ఛానల్ అనేది న్యూట్రల్ ప్లాట్ఫామ్ గా పెట్టుకున్నారు, కానీ బట్ నేను అభిమాని ప్రో టీడీపీ ఓపెన్ స్టేట్మెంట్ ఏం కాదు, ఆ విషయంలో ఏమి ఇదేం లేదు. ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్నాయి కదండి. నాకుంటే ఏమైంది, టీడీపీకి ఉంటే ఏమైంది, ఎవరేం చేస్తారు నన్ను? వైఎస్ఆర్సీపీకి ఉందంటారా మరి సొంత ఛానల్, సొంత పేపర్ ఉంది కదా, సాక్షి ఉంది కదా. వాళ్ళే చూపించుకుంటారు అన్ని అబద్ధాలు. పొద్దున్న లేదు సాయం దాకా అన్ని అబద్ధాలు. కానీ మేము అబద్ధాలు ప్రచారం చేయం, ఉన్నది ఉన్నట్టుదే చెప్తాం. వాళ్ళకి మాకు తేడా అది. అంటే అది ఆయన పేరు మీద లేదు అని అంటారు. మరి భారతి పేరు మీద ఉంది. భారతి ఎవరు? ఆయన భార్య కదా. అంతే కదా. సో ఇవన్నీ జిమ్మిక్స్ అండి. నా అలాగే చెప్పమనండి, దమ్ముంటే చెప్పడు. అదే తేడా వాళ్ళకి మాకు. సో ఎంటైర్ మీ బిజినెస్ గురించి మాట్లాడాలంటే ట్రావెల్స్, ఆయిల్ బిజినెస్, దాని తర్వాత TV5, ఇంకా అక్కడతో ఆగారా సార్? ఇంకేమైనా? అంతే, ఇంకా చాలు. ఏమో ఈ జీవితంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, కానీ నాకు సంబంధం లేదు. నాన్నగారి విషయానికి చెప్తే సార్, అప్పట్లో నాన్ననా తాతనో అనుకుంటా, బ్రిటిష్ వ్యవస్థ. మునస్వామి నాయుడు అని తాతగారా సార్? నాన్న మా తాత ఆయన ఇద్దరు అన్నదమ్ములు. అప్పట్లోనే ముఖ్యమంత్రి స్థాయిలో పోస్ట్ ఉండేది అనేది అని అంటారు. మరి ఆయన పేరే మా తాత మా నాన్నకు పెట్టాడు అట్లా. ఓకే. మా నాన్న పేరు కూడా మునస్వామి నాయుడే. ఇప్పుడు స్వతహాగా నాన్నగారు ఇచ్చిన ఆస్తి వల్ల ఏం లేదండి, ఏం లేదు. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి ఊర్లో, అది మా ఓన్ బ్రదర్స్ అన్నికి ఇచ్చేసాము. సో వాళ్ళే చేసుకుంటారు, మేమేం పోము అక్కడికి. ఇంకా స్వతహాగా సూటి మనిషే కాబట్టి మీరు బుక్స్ ఎలా ఉంటాయి సార్? మరి అకౌంట్స్, ఆడిట్స్ కానీ అకౌంట్స్ కానీ అంతా సూటిగానే ఉంటాయి? అవి కూడా అన్నీ ఉంటాయి. ఎందుకండు భలే వాళ్ళు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ఏ ఇబ్బంది జరగలేదు. లేదు, పక్క టెన్షన్. ఇప్పటి వరకు దాదాపు 19 ఏళ్ళు అయింది TV5 పెట్టి. నేను 1వ తారీఖే జీతం ఇచ్చా, కానీ 2వ తారీఖు ఇలా. దట్ ఈస్ రికార్డ్ బ్రేక్. ఏం చేస్తాను ఏమో అనేది నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. కానీ టైంకి మాత్రం శాలరీస్ ఇస్తాను. ఎవరికి కూడా ఏంటి మార్కెట్లో నేను ఎవరికి రూపాయి బాకీ లేను. మీకు మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు సార్? బేసిక్గానే ఛానల్స్ అంటే లాస్లో ఉంటాయని చెప్తారు చాలామంది కూడా. నేను మేనేజ్ చేసుకుంటాను, నాకు సస్టైన్ అవుతున్నాను. నాకేం వేరే అదర్ ఇన్కమ్ ఏం లేదు కదా. ఇంకా వేరే వాళ్ళకి అయితే వాళ్ళు బిజినెస్లు ఉన్నాయి. ఇది ఓన్లీ కొంతమంది ఫ్యాషన్కి పెట్టుకున్నారు, కొంతమంది వేరే వేరే రకాలుగా పెట్టుకున్నారు. నేను అట్లా కాదు. ఏదైనా ఛానల్ ఇది మీదనే 25 ఏళ్ళు అయిందా సార్? 19 years, 20 years మొత్తం TV5. త్రూ బ్యాక్ చూస్తే కష్ట నష్టాలు ఎటు ఉన్నా కూడా సక్సెస్ ఎలా అనుభవించారు అని అంటే ఏం చెప్తారు సార్ TV5 గురించి? సక్సెస్ అయ్యాను నేను. ఒక టైంలో TV5 అంటేనే బిఆర్ నాయుడు అంటేనే TV5 అని అంత పేరు. ఇప్పుడు కూడా అంతే. అంతే కదా, ఇప్పుడు కూడా అంతే. అతిఎక్స్ కాదు అది ఖచ్చితంగా. నేను TV5 తప్ప వేరే ఛానల్ చూడను. ఎందుకు చూడను అంటే
నా దాంట్లో వార్తలు ఏమొస్తున్నాయి, కరెక్ట్ వస్తున్నాయా లేదా, మ్మ్. ఇందులో ఏమైనా పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయా, ఓ ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా, మ్మ్. ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే. దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను ఏదైనా ఉంటే. సో ఈ రోజుకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మా సార్ ఉంది. టీవీలో? పిల్లలు చూసుకోవటం లాంటివి ఏమైనా ఉంటాయా? మొత్తం మ్యాక్సిమం టీవీ చూస్తూనే ఉంటాను మ్మ్. నేను ఆడపోయినా. ఇప్పుడు టీవీ5 అన్నా కూడా, లేదంటే బిజినెస్ ఇతరత్ర బిజినెస్లు అంటే మీ ఓన్ ఇంట్రెస్ట్ అయితే టీవీ5 ఎక్కువగా కనపడతా ఉంటుంది, ఎక్కువ టైం కేటాయిస్తారు కాబట్టి. అవును. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది లేదు అనేది చెప్పలేము. ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళని ట్రైన్ చేశాను. ఎంతమంది సార్ పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలేనా? అందులో రవి గారు అని ఒకరు ఉంటారని అవును, ఏదో జూబ్లీ ఎక్కడో కలిసా? సొసైటీ ప్రెసిడెంట్ అవును. ఇంకో అబ్బాయి సార్ ఏం చేస్తారు? సురేంద్రనాథ్ అని, వాడు ఇద్దరు- మొత్తం కన్నడ ఛానల్ చూస్తాడు. మ్మ్. టీవీ5 తెలుగు కూడా మొత్తం టెక్నికల్ అవి ఇవన్నీ కూడా ఆయనే చూస్తాడు. రవి గారి పరిస్థితి సార్? ఉం? రవి గారు రవి గారు ఎడిటోరియల్ చూస్తాడు టీవీ. ఓకే. న్యూస్ అండ్ ఇద్దరు ఎవరు షార్ప్ అంటే ఏం చెప్తారు? ఎవరు సబ్జెక్ట్ వాళ్ళే షార్ప్. ఈడు వాడిని ఆడని కాదు కదా. ఏమైనా ఇబ్బంది వస్తుందా లేకపోతే But good ఒకరి పేరు boys. చెప్తారా? ఇద్దరు. అది అదృష్టం. మ్మ్. మంచి పిల్లలు. ఏంటి సార్ వాళ్ళ ఆశయాలు ఏంటంటే ఏం చెప్తారు? ఉం? ఏం వాళ్ళ ఆశయాలు ఏంటి? వాళ్ళకి ఏముండవు, దాన్ని జాగ్రత్తగా చేసుకుంటాం. కొత్త ప్రపోజల్స్ ఏమన్నా పెట్టారా? లేదు, మీరు ఏదైతే ఇచ్చారో అది సక్రమంగా? ఉన్న బిజినెస్ చేసుకుంటా పోతే చాలు. వెరీ ద లిమిట్. మ్మ్. చూస్తున్నాం కదా రోజు మ్మ్. మార్కెట్లో ఏం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ పోస్ట్ అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారిని కానీ అన్నారు. ఎప్పుడు అడగలేదు. కనీసం పార్టీపరమైన పోస్టులలో కూడా మీరు వెళ్ళడం చూడలేదు. లేదు. అలాంటిది టీటీడీ చైర్మన్ అంటే లైఫ్లో వెంకన్న స్వామి పాదాల చెంతకు ఒక్కసారి పోయి దర్శించుకుంటేనే చాలు అనేవాళ్ళు ఎంతో మంది. నేను అలాంటిది చిన్నప్పటి నుంచి చైర్మన్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మేము చిత్తూరు ట్రైన్లో వచ్చి ట్రైన్లో ఎక్కి దిగి ఈ టెంపుల్కి తప్ప వేరే టెంపుల్ పోం. తిరుమలకి వచ్చేది అప్పుడు. తిరుమలకే వచ్చేది, ఇంక వేరే టెంపుల్ పోను 90%. మ్మ్. చిన్నప్పటి నుంచి 5వ క్లాస్ చదువుకునేటప్పటి నుంచి మ్మ్. కొండకు వచ్చేవాళ్ళం. ఆ విధంగా అట్లా అడిక్ట్ అయిపోయాం స్వామికి. అంటే ఒక 50 ఏళ్ళగా తిరుమలలో ఉన్న డెవలప్మెంట్స్ కానీ ఎలా పురోగతి చెందింది అనేది చూశారు. 50-60 సంవత్సరాలు. మోర్ దెన్ దట్ 60 ఏళ్ళు. ఎలా చూశారు సార్ అప్పుడున్న తిరుమలకి ఇప్పుడున్న తిరుమలకి ఉన్న చాలా difference? తేడా ఉందండి. ఎలా ఇవాల్యుయేట్ అప్పుడు ఆ లైన్లు గీళ్ళు ఏమి ఉండేవిగా మాకు. ఆహా, మేము చిన్నప్పుడు సర్వసాధారణంగా డైరెక్ట్గా వెళ్ళిపోవటమే మా ద్వారా నుంచి. టికెట్స్ 2-3 కర్రలు కట్టేవాళ్ళు ముందర. అంటే ఈ టికెట్స్ అదంతా అదేం లేదు. డైరెక్ట్ గా దర్శనం చేసుకొని వెళ్ళిపోయేది. ఇంత నేను బిహెచ్ఎల్లో చేరిన తర్వాత చాలాసార్లు, అంటే 2 నెలలకు ఒకసారి వస్తా ఎక్కడున్నా కానీ దర్శనానికి. ఓ 10-12 సార్లు నాకు దర్శనం దొరకలా ఆడ పనిచేసేటప్పుడు. అంటే రష్ పెరుగుతుంది. 5 గంటలు 6 గంటలు 10 గంటలు లైన్లో ఉండాలంటే కుదరక కొన్నిట్లు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని ఆడ మండపం దగ్గర ముందర కొబ్బరికాయ కొట్టి ఆడ నుంచి దండం పెట్టుకుని పోయిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ లైఫ్లో అనుభూతి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎవరికి ఈయన అవకాశం, గొప్ప అవకాశం నాకు ఇచ్చారు ఆయన.